మరొకటి నా సందేహం గురుగారు, గుడి తలుపులు మూసిన తర్వాత ప్రదక్షిణ చేయొచ్చా అండి? ప్రదక్షిణలు మొక్కుకున్న రాత్రిపూట మాత్రం గుడి తలుపులు మూసాక ఇక ప్రదక్షిణ చేయరాదు, నిషిద్ధం. పగటిపూట హారతి ఇచ్చి మళ్ళీ సాయంత్రం వరకు గుడి తలుపులు మూసినప్పుడు ఆ సమయంలో దేవతామూర్తి లోపలే ఉంటుంది కాబట్టి ప్రదక్షిణ చేయొచ్చు. రాత్రి ఒకసారి హారతి ఇచ్చి తలుపేస్తే అది ఉద్వాసన కింద లెక్క. అందువల్ల స్వామివారి మూర్తి ఆ దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పలా, దేవీ భాగవతంలో నవమస్కంధంలో చెప్పారు, కలేహ పంచసహస్రంచ వర్షం స్థిత్వాతు భారతే. కలియుగము ప్రారంభమయ్యాక, ఇది కలియుగంలో 5126వ సంవత్సరం, ఇప్పుడు 127 రాబోతుంది, అవునా? అంటే 5000 సంవత్సరాలు గడిచాక, అంటే 126 ఏళ్ల క్రితం నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలలో రాత్రిపూట తలుపులు వెయ్యగానే స్వామివార్ల యొక్క రూపాలు ఆ దేవాలయాల్లోంచి ఆ లోకాలకు వెళ్ళిపోతాయి. అంటే తేలిగ్గా చెప్పాలంటే, ఓ చోట విష్ణు ఆలయం ఉంది, రాత్రి హారతిచ్చి అర్చక స్వామి తాళం వేశాడు. ఇప్పుడు ఆ విష్ణువు యొక్క ఆలయంలో ఉన్న శక్తి విష్ణువులో కలిసిపోతుంది, శివాలయ శక్తి శివుల్లో కలిసిపోతుంది, అమ్మ శక్తి అమ్మలో కలిసిపోతుంది. మళ్ళీ ఉదయము గుడి తలుపులు తెరచి దీపం వెలిగించి మళ్ళీ ఆవాహయామి అనగానే ఆ లోకం నుంచి దేవుడి శక్తి అందులోకి వస్తుంది. ఈ శక్తి మళ్ళీ రాత్రి దాకా ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? అందువల్ల రాత్రి తలుపులు మూసాక మీరు ప్రదక్షిణ చేస్తే లోపల దేవుడి శక్తి లేదుగా, అప్పుడు ప్రదక్షిణ చేయడం వ్యర్థం. అదే పగలు ఉంటుంది, అందువల్ల మధ్యాహ్నం పూట తలుపు వేసినా ప్రదక్షిణ చెయ్యొచ్చు అన్నారు, రాత్రిపూట పనికిరాదు. అందుకే మీకు ప్రదక్షిణ చేయాలనిపిస్తే అర్చకుని బతిమాలుకొని, బాబు కాస్త మా ప్రదక్షిణ అయ్యేదాకా మీరు తలుపు వేయొద్ది అనాలి. ఇది తెలిసింది కాబట్టి మీకు పగలైతే ప్రదక్షిణ పనికి వస్తుంది, రాత్రి పనికి రాదు. ఓకే.